ఒక గిరగరలాడే నగర మధ్యభాగంలో ప్రజలు తొందరగా పరుగులు పెడుతుంటే హార్న్లు గుప్పుమంటున్నాయి. ఒక చిన్న బాలుడు శివ గౌడ్ పాఠశాల నుండి ఇంటికి నడుస్తున్నాడు. తన వయసు కేవలం 9 సంవత్సరాలు. కరీంనగర్ నుంచి వచ్చిన బుజ్జి. ఆ కళ్లలో జిజ్ఞాస, హృదయంలో మమత. తనకే తెలియదు, కాని ఆ రోజు అతని జీవితాన్ని మార్చే సంఘటన ఎదురుకానుంది. శివ మలుపు తిరిగిన క్షణంలో అతని అడుగులు మెల్లగా అయ్యాయి. ఒక చెత్త బుట్ట పక్కన ఒక చిన్న కుక్కపిల్ల వణికుతూ ముడుచుకొని పడుకుని ఉంది, మురికిగా, భయంతో, ఒంటరిగా. ఆ కుక్కపిల్ల అతనిని చూసింది. ఆ కళ్లలో భయం ఉంది, కాని ఆశ కూడా. శివ మెల్లగా మోకాళ్లపై కూర్చున్నాడు. హే చిట్టి అని మృదువుగా చెప్పాడు. తన చేయి నెమ్మదిగా చాపాడు. కుక్కపిల్ల కూసుకొంది, కాని దూరం కాలేదు. ఒక మృదువైన స్పర్శ, ఒక చిన్న వాలు ఊగింపు. అందులోంచే ఒక బంధం మొదలైంది. శివ తన లంచ్ బాక్స్ తెరిచి తన దగ్గర ఉన్న ఆహారాన్ని పంచాడు. ఒక బ్రెడ్ ముక్క, ఒక పండు ముక్క. కుక్కపిల్ల ఆనందంగా తినడం ప్రారంభించింది. ఆ రోజు తొలిసారి అది తన వాలును ఊపింది. శివ చిరునవ్వు విడిచాడు. నీకు ఆకలేగా అన్నాడు. ధైర్యంగా చిరునవ్వుతో శివ తన్ను తుడుచుకునే తువ్వాలో కుక్కపిల్లను చుట్టాడు. ఇతరులు ఏమంటారో అతనికి పట్టలేదు. అతనికి తెలుసు, ఈ చిన్న జీవికి ప్రేమ కావాలి. ఆ ప్రేమ మాత్రం తన దగ్గర చాలా ఉంది.